దయచేసి ఆ బోనాలు తొందర పోనీయండి. ఈరోజు తెలంగాణ సాంప్రదాయానికి తెలంగాణ ఆచారానికి ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాల వేడుక గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర ప్రారంభమై బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో ఉజ్జయిని మహంకాళి జాతరతోటి 4వ ఆదివారంగా ఈరోజు లాల్ దర్వాజా సింహవాహినికి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజలందరిపై సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా వేడుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేడుకుంటా ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. పేద ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా విఘాతం లేకుండా విజయవంతంగా ముందుకు పోవడానికి ఆ అమ్మవారి ఆశీర్వచనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకు గుండె చప్పుడు ఆనాడు ఈ హైదరాబాద్ లో ఏర్పడ్డ విపత్తును ఎదుర్కోవడానికి అటు లాల్ దర్వాజా సింహవాహిని కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, గోల్కొండ జగదాంబ కావచ్చు, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర. హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి ఆ రోజు ఈ దేవాలయాలు ఒక విశ్వాసం మేరకు ముస్లిం రాజు నిజాం ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవార్ల పూజా కార్యక్రమాలను ప్రారంభించి ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక 4 రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ 4 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పిలుపులో భాగంగా ఎలినోను ఎదుర్కోవడానికి, సమృద్ధి వర్షాలు పడడానికి ప్రతి బోనం వెంట మన ప్రార్థన ఉంది. ఆ భగవంతుడు ఎలినోను కూడా ఎదుర్కొని సమృద్ధి వర్షాలతోటి యావత్ తెలంగాణ సుభిక్షంగా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ, దయచేసి హైదరాబాద్ మెహమానికా నవాజీమే కభీ నహీ ఆనే దేతా. అందుకే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, డప్పు చప్పుట్లైనా, శివ సత్తులైనా అనేక రకాలుగా ఈ బోనాల వేడుకను కుటుంబ సమేతంగా జరుపుకుంటూ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఇలా ఉచిత మహిళలకు బస్ ప్రయాణం తర్వాత లక్షలాది మంది వచ్చి ఇలా వేడుకలు సందర్శించే సందర్భంగా ప్రతి చుట్టము వాళ్ళ ఇంటికి పిలుచుకొని దావత్ ఇచ్చేటువంటి సందర్భంగా హైదరాబాద్ మహానగరం వాళ్ళందరికీ ఆహ్వానించి వాళ్ళ ఒడ్డున వాళ్ళ యొక్క హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం అన్ని రకాల వేడుకలకు దేవాదాయ శాఖ సురేఖ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఇటు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఈ వేడుక విజయవంతంగా అమ్మవారందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ ఆ సింహం ఆయన యొక్క తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి తొందరలో పూర్తి చేయాలనే ఆలోచన ఉందని మనం చేస్తూ మరొక్కసారి ఆ సింహం ఆయనే సింహాన్ని లాల్ దర్వాజా అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉండాలని కోరుకుంటూ దండం పెడుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి